అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం. మేము మీ అమ్మును, లతాను. మేము ఈరోజు చేయబోయేది ఒక సింపుల్ స్వీట్ రెసిపీ రవా కేసరి అండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించప్పుడో లేదా ఇంటికి గెస్ట్లు వచ్చేప్పుడో అప్పటికప్పుడే చేసే స్వీట్స్లో ఇదిను ఒకటి. రవా కేసరి వచ్చి స్టిక్కీగా లేకుండా కొంచెం సేపు తర్వాత తింటేను చాలా గట్టిగాను అవ్వకుండా ఎలా చేసేదని ఈరోజు చూస్తాం రండి. అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని అప్పుడుదా మేము వేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది. ఇప్పుడు కేసరికి కావాల్సిన జీడిపప్పు, ఎండి ద్రాక్షని వేయించుకుంటాం. అందుకు ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్ వాసన లేని రీఫైండ్ ఆయిల్స్ వేసుకుంటాం. ఇది వేడి అయ్యిందే ఇందులో 15 జీడిపప్పు వేసి లైట్గా వేయించుకుంటాం. తర్వాత 15 ఎండు ద్రాక్షని వేసి దాన్ని వేయించుకుంటాం. ఇది వేగిందనే ఒక ప్లేట్లో వేసుకుంటాం. అదే నెయ్యిలో 1 కప్పు రవ్వ ఎత్తుకుంటాను. అంటే ఇది వచ్చి 1/2 kg అంతా ఉండాలి. మీరు ఏ కప్లో గ్లాసు ఎత్తుకుంటే దానిలోనే అన్ని పదార్థాలు ఎత్తుకోవాలి. ఇప్పుడు నేను ఈ కప్లో ఎత్తుకొని ఉంటాను. దీన్ని ఇప్పుడు బాగా వేయించుకుంటాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. లైట్గా నెయ్యి నూనెను తేలి వచ్చును, అప్పుడు తనిగా ఎత్తుకుంటా. చూడండి బాగా వేగింది. రవ్వ నెయ్యిలో వేగిన వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుంటాం. ఆ కడాయిలోనే 4 కప్పు నీళ్ళు పోస్తాను. 1 కప్పు రవ్వకు 4 కప్పు అంటే 1 లీటర్ నీళ్ళు పోసిండాను. ఇది బాగా తెల్లిరాని. దీంతో ఒక చిటికెడ కేసరి ఫుడ్ కలర్స్ వేస్తాను. నీళ్ళు బాగా తెల్లతా ఉంది. ఇప్పుడు వేయించిన రవ్వని ఇందులో పోసి బాగా కలిపొడుస్తాం. మీరు నెయ్యిను నూనెను పోసి రవ్వని బాగా వేయించేస్తే రవ్వ గెడ్డలు కట్టదు. చూడండి నీళ్లు బాగా తెల్లినాక రవ్వ పోస్తే బాగా ఉంది. రవ్వ బాగా ఉడికింది. దీనిలో చక్కెరని వేస్తాం. 1.5 కప్పు అంత చక్కెర ఎత్తుకొని ఉండాను. ఇది వచ్చి 375 గ్రాములు ఉంది. దీన్ని చేర్చి బాగా కలిపొడుస్తాం. దాంతోనే ఒక చిటికెడ ఉప్పు, 1 టీ స్పూన్ ఏలకుల పొడి వేసి కలిపి ఉడుస్తాం. రవ్వ బాగా ఉడికి వచ్చింది. చక్కెరను బాగా కలిసింది. కరెక్ట్ అయిన పదానం ఉంది. ఇప్పుడు దీనిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్షని వేసి దాంతో 2 టేబుల్ స్పూన్ నెయ్యి పోసి కలిపి దింపితే ఫెంటాస్టిక్ వేడి అయిన రవా కేసరి రెడీ. ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష లాస్ట్లో వేసి తినేప్పుడు క్రిస్పీగా తినేదానికి బాగా ఉన్నాం. ఫస్ట్లోనే వేస్తే మెత్తగా బాగా ఉండదు, అందుకే లాస్ట్లో వేస్తాము. మంచి టేస్టీ అయిన రవా కేసరి రెడీ అయిందండి. మీరు ఇదే కొలతలతో చేసి చూసి ఎలా కుదిరింది అని చెప్పండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.